బాలీవుడ్లో కింగ్ ఖాన్స్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారు, కానీ డిఫీట్ని మాత్రం. అంటే సినిమా హిట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా నెక్స్ట్ సినిమా అంతకంటే బిగ్ హిట్ అవ్వాలని ట్రై చేస్తారు. కానీ ఫ్లాప్ అయింది అంటే మాత్రం అస్సలు తీసుకోరు. ఏమాత్రం గ్యాప్ లేకుండా తిరిగి మళ్ళీ వెంటనే రీవర్క్ చేసి ఇంకొక భారీ ప్రాజెక్ట్తో మన ముందుకు రావాలని చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే రీసెంట్గా లాల్ సింగ్ చడ్డా రూపంలో మన ముందుకు వచ్చాడు అమీర్ ఖాన్. బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం డిజాస్టర్ అయ్యేసరికి కంప్లీట్గా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఇప్పుడు తిరిగి తన కెరియర్లోనే ఇప్పటి వరకు హిట్గా నిలిచిన సినిమాకి సంబంధించిన సీక్వెల్తో మన ముందుకు రాబోతున్నారు. 2007లో ఆమీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన తారే జమీన్ పర్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొచ్చే పనిలో పడ్డాడు ఆమీర్ ఖాన్. సీక్వెల్ సినిమాకు సితారే జమీన్ పర్ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. మరోసారి తానే మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. వచ్చే నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 2016లో రిలీజ్ అయిన దంగల్తో ఇండియన్ బాక్స్ ఆఫీస్నే కాదు, చైనాలో సైతం సెన్సేషన్ సృష్టించాడు ఆమీర్ ఖాన్. ఆ తరువాత మాత్రం మినిమం హిట్ అందుకునేందుకు కష్టపడుతున్నాడు. 2018లో వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ డిసప్పాయింట్ చేసింది. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన లాల్ సింగ్ కూడా నిరుత్సాహపరిచాడు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని తారే జమీన్ పర్ చిత్రంతో తిరిగొస్తున్నాడు ఆమీర్. సితారే జమీన్ పర్లో జెనీలియా ముఖ్య పాత్రలో నటిస్తోంది. తారే జమీన్ పర్ దారిలో సితారే జమీన్ పర్ కూడా చిన్నపిల్లల్లో స్ఫూర్తిని నింపే చిత్రం అవుతుందని ఆమీర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. పారా ఒలింపిక్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇదే ఏడాది క్రిస్మస్ కు చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు ఆమీర్. మరి ఈ మూవీతో అయినా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు టాప్ స్టార్స్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇండియా వైడ్ మనం కనుక చూసుకుంటే అందులో భాగంగా అడ్వాన్స్ బుకింగ్ అయితే ఇండియా నుంచి కేవలం 4 సినిమాలే ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్లో కూడా 100 కోట్ల కలెక్షన్లు దాటాయి. ఇప్పుడు లెక్కలన్నీ చూసుకుంటూ ఉంటే పుష్పరాజ్ ఈ లెక్కలన్నింటినీ తిరిగి రాస్తాడా అనిపిస్తోంది. 250 కోట్లు, 200 కోట్లు, 150 కోట్లు, 120 కోట్లు, 100 కోట్లు ఏంటి? ఇవన్నీ సినిమాలకి వచ్చిన కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకుంటున్నారా? కాదు, అక్షరాల హీరోల రెమ్యూనరేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. తెలుగు హీరోలు నటించే సినిమాలు మాత్రమే కాదు, వారు తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ పై పాన్ ఇండియా వైడ్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు అంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించాడు. ప్రస్తుతం సినిమాకు రెబెల్ స్టార్ 200 నుంచి 250 కోట్లు తీసుకుంటున్నాడట. ఇలా ఎందుకు అంటే ప్రభాస్ సినిమా ఫ్లాప్ అయితేనే 400 కోట్లు వస్తున్నాయి. సలార్ దారిలో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా 700 కోట్లు వస్తున్నాయి. అదే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం బాహుబలి 2 స్థాయిలో వసూళ్ల వర్షం కురుస్తుంది. ఇక ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు అని ప్రచారం సాగుతోంది. పుష్ప 2 కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న బన్నీ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోయే చిత్రం కోసం దాదాపు 150 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఇక రామ్ చరణ్ కూడా ఒక్కసారిగా పారితోషికం పెంచేశాడని టాక్. బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న స్పోర్ట్స్ మూవీ కోసం రామ్ చరణ్ ఏకంగా 130 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని టాక్ ఉంది. వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ 120 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట. ఇక రాజమౌళి సినిమాలో నటించేందుకు మహేష్ బాబు కూడా 100 కోట్లు అడుగుతున్నాడట. వరుసగా ఫ్లాప్లు వచ్చాయనుకోండి, ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. చేస్తే గట్టిగా మళ్ళీ హిట్ అనేది రావాలి. నేను మాట్లాడుతున్నాను రౌడీ గురించి. ఇన్ఫ్యాక్ట్ గీతా గోవిందం తర్వాత సరైన హిట్ ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ అందుకోలేదని చెప్పాలి. అందుకని ఇంకొకసారి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్తో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. తాను చేయబోయే నెక్స్ట్ ఫిల్మ్లో అసలు సాంగ్సే లేకుండా ఏకదమ్ స్టోరీ థీమ్తో వెళ్తున్నాడు రౌడీ. విజయ్ దేవరకొండ సినిమాల్లో అతని నటనతో పాటు సాంగ్స్ కూడా హైలైట్ గా నిలుస్తుంటాయి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా రౌడీ మూవీలో సాంగ్స్ అన్నీ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుంటాయి. అలాంటి క్రేజీ హీరో నటించే కొత్త చిత్రంలో అసలు సాంగ్స్ లేకపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లాస్ట్ ఇయర్ ఖుషి, ఈ ఇయర్ ఫ్యామిలీ స్టార్, అంతకుముందు లైగర్ ఫ్లాప్ కావడంతో ఇప్పుడు రౌడీ కంప్లీట్ గా చేంజ్ ఓవర్ కోరుకుంటున్నాడు. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించే చిత్రంలో అస్సలు పాటలు లేకుండా సినిమా చేస్తున్నాడు. అయితే మూవీలో థీమ్ మ్యూజిక్ కు ఇంపార్టెన్స్ ఉంటుందని టాక్. గతంలో కార్తీ నటించిన ఖైదీ ఇలాగే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరాసరి 100 కోట్ల వసూళ్లను చూసింది. ఇప్పుడు దేవరకొండ నటించే కొత్త చిత్రం కూడా ఖైదీ దారిలోనే వెళ్లనుందని ఇండస్ట్రీలో గట్టి టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో రౌడీకి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోందని టాక్.
సుహాస్ ఈ పేరు గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. చిన్న చిన్న సినిమాలతో పరిశ్రమని హిట్స్ అందిస్తూ అలా నటుడిగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సుహాస్. అయితే సుహాస్ యాక్టింగ్ స్కిల్స్ని చూసి డైరెక్టర్ సుకుమార్ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఎంత ఇంప్రెస్ అయ్యారంటే ఇండస్ట్రీకి ఇంకొక నాని వచ్చాడు అంటూ కాంప్లిమెంట్ చేశాడు. మొత్తానికి సుహాస్ని జూనియర్ నానిగా లెక్కలు కట్టారు ఈ లెక్కల మాస్టర్. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకపోవటం, టాలెంట్ను మాత్రమే నమ్ముకుని ఇండస్ట్రీలో నిలబడటం చిన్న విషయం కాదు. తెలుగు సినీ పరిశ్రమలో నాని జర్నీ అలాంటిది. ముందు క్లాప్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. ఆ తర్వాత ఆర్చేగా మారాడు. అష్టాచమ్మాతో హీరోగా మారి నాని కాస్త నేచురల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు సుహాస్ కూడా కష్టపడుతున్నాడు. హీరోగా నిలదొక్కుంటున్నాడు. యూట్యూబర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి ఆ తర్వాత హీరోగా రాణించి తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాల్లో సుహాస్ నటన అతడిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ప్రసన్న వదనం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుకుమార్ సుహాస్పై ప్రశంసలు కురిపించాడు. టాలీవుడ్ లో నాని గ్రాఫ్ ఎలా అయితే పెరుగుతూ వెళ్తోందో సేమ్ సుహాస్ కూడా అదే విధంగా దూసుకుపోతున్నాడని, సుహాస్ లో సుకుమార్ కు ఫ్యూచర్ నానే కనిపిస్తున్నాడట. ఓ యంగ్ యాక్టర్ కు ఇది గొప్ప కాంప్లిమెంట్. పైగా పుష్పలో కేశవ రోల్ కు మొదట సుహాస్ ను అనుకున్నారట. కానీ సుహాస్ అప్పటికే హీరోగా బిజీ కావడంతో ఆ రోల్ ను జగదీష్ కు అందించాడు సుకుమార్.